చెడుని చెవిలో చెప్పు, మంచిని అరిచి చెప్పు అన్నటువంటి నినాదాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నది ప్రస్తుతం ఈనాడు. ఇప్పుడు ఈ గత 2 రోజుల నుంచి మొన్నే చెప్పాను నేను, తుంగభద్ర అన్నటువంటిది కర్ణాటకలో ఉంటుంది. దానికి ఒక అథారిటీ పెట్టారు కాబట్టి 3 రాష్ట్రాలకి ఆ నీళ్ళు వస్తాయి కాబట్టి 3 రాష్ట్రాలు దాన్ని పర్యవేక్షణ బోర్డు చూస్తుంది. మన సిబ్బంది అందులో ఉంటారు కానీ అది మన రాష్ట్రంలో ఉండదు. దాని మెయింటెనెన్స్ మనం చూడము, అది కర్ణాటక చూడాల్సిందే. అయితే ఓవరాల్గా బోర్డు ఆధ్వర్యంలో చూస్తారన్నది ఎంతమంది చెప్పుకున్నాం. కానీ తుంగభద్ర అది జగన్ వైఫల్యము అని రాసిన వాళ్ళు, లేకపోతే కనుక అప్పట్లో ఇప్పుడు దాన్ని మేము సరి చేస్తున్నామని చెప్పడం ఒక రకంగా సామాన్యుడికి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి తెలియదు కాబట్టి వాళ్ళని మోసం చేయడం. ఇప్పుడు ఈ మోసంలో మరొక కోణం ఏంటంటే, సాధారణంగా 3 రాష్ట్రాలు దాన్ని పర్యవేక్షిస్తున్నాయి. అంటే 3 రాష్ట్రాలు కలిపి దానికి అయ్యే ఖర్చులు భరించాలి. అందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఈ 2 నెలల నుంచి చెల్లించలేదు. 2 నెలలు అయిందంట ఆ గేటుకి సంబంధించిన ప్రాబ్లం ఇష్యూ తెర మీదకి వచ్చి చెల్లించలేదు అన్నది మనం చెప్పట్లేదు, ఈనాడు రాసుకొచ్చింది. అత్యవసర పనులకి పాలనామోదం ఏది? వాస్తవానికి ప్రస్తుతం తుంగభద్ర ప్రాజెక్టులో 19వ గేటు కొట్టుకుపోయింది. ఏటా ప్రాజెక్ట్ నిర్వహణకు నిధులు ఇవ్వాలి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించిన తుంగభద్ర బోర్డులో ప్రధాన డ్యాం నిర్వహణ సంబంధిత పనులకు నిధులు కేటాయించలేదు. తాజా ఓట్ అండ్ అకౌంట్లో కూడా తుంగభద్ర క్యాపిటల్ వర్క్స్ కింద నిధులు చూపెట్టారు. మరోవైపు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ హెడ్లో 0 కేటాయింపులు చూపెట్టారు. అయితే ఏడాది కొన్ని పనులు చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు అవసరమైన నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం తన వాటా నిధులుగా ఇచ్చే మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ సర్దుబాటు చేస్తుంది. ప్రస్తుతం ఓట్ అండ్ అకౌంట్లో నిధులు కేటాయింపు లేకపోవడంతో ఎల్ఎల్సి, హెచ్ఎల్సి పనులకు కేటాయించిన నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాలని ఏపీ అధికారులు తుంగభద్ర బోర్డుకి చెప్పారు. ఇది అసలు పాయింట్. అంటే మొన్ననే పెట్టినటువంటి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో డబ్బులు కేటాయించలేదు అన్నట్టుంది. కానీ దీన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? అత్యవసర పనులకు పాలనామోదం ఏది? అంతే. అసలైనటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం అనే పాయింట్ రానికుండా చాలా జాగ్రత్తగా రాసుకొచ్చారన్నమాట.